భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఉదయం జరగవలసిన సమావేశానికి ఏ ఒక్క కౌన్సిలర్ హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. మున్సిపాలిటీలో పరిస్థితులు, అక్కడ అవిశ్వాస తీర్మానం జరుగుతుందా లేదా, వీటన్నిటికీ సంబంధించిన మరింత సమాచారాన్ని మా భద్రాచలం ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణలో నూతన ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను గద్దె దింపి అక్కడ అనేక ఈ యొక్క మున్సిపల్ సీట్లను అయితే కవిసం చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వీటన్నిటికీ విభిన్నంగా కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి సొంత పార్టీ నేతలే ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్పై అవిశ్వాసం అయితే మోపినట్లుగా కూడా చూడవచ్చు. గత జనవరి 23వ తారీఖున కలెక్టర్కి అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు 22 మంది అయితే అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ ఒక నోటీస్ ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీ సమావేశ హాల్లో అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పూర్తి చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా దాంట్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల సంఖ్య అయితే అధికంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 24 ఉండగా ఎన్నికలకు ముందు అయితే సిపిఐ కౌన్సిలర్లు 5 కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరినట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంఖ్యాబలం అయితే 29కి అయితే చేరినట్టు. అయితే ఏదైతే అధికార పార్టీలోనే ఒక ముస్లిం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి 29 మంది సభ్యులలో 22 మంది సభ్యులు సంతకాలు చేస్తూ కలెక్టర్కి అయితే అవిశ్వాస తీర్మానాన్ని గత జనవరిలో అయితే కోరారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి దానికి సంబంధించి కోరం సభ్యులు హాజరైతేనే ఈ యొక్క సమావేశం జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ కావచ్చు, లేదు అనుకుంటే వ్యతిరేక వర్గం ఇద్దరు కూడా ఉన్నటువంటి కౌన్సిలర్లను కాపాడేందుకు క్యాంపు రాజకీయాలు కూడా చేస్తున్నారని కూడా మనం తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కౌన్సిలర్కు సంబంధించి సుమారు 16 నుంచి 17 మంది అయితే కొంత క్యాంపు రాజకీయాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చేది కూడా ఒక డౌట్గా ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఉదయం 11ంటికి జరగాల్సినటువంటి సమావేశం అయితే కోరం సభ్యులు లేకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 1:30కు వాయిదా వేస్తున్నట్లు గత కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ ఒక లెటర్ కూడా ఇష్యూ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ 1:30కి జరిగేటటువంటి సమావేశానికి కూడా ఎంతమంది సభ్యులు హాజరవుతారు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. వారందరూ వస్తేనే ఒక అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెంలో ఒకటే పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య పొంతన లేకపోవడంతో ఈ యొక్క అవిశ్వాసానికి ప్రవేశపెట్టినట్టుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతమంది నాయకులు కౌన్సిలర్ల భర్తలు కావచ్చు, ఒక 2 కౌన్సిలర్లు గత కొద్ది రోజుల క్రితమే బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరు పెట్టినటువంటి అవిశ్వాసం ఎంతవరకు నెగ్గుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.